సమాజంలో ఫోరెన్సిక్ సైన్స్ అత్యంత కీలకమైనదని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం అన్నారు. ఆర్ఎంసీ ఆడిటోరియంలో 3 రోజుల పాటు నిర్వహించిన సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ నిర్వహించిన సెమినార్కు ముగింపు రోజున ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిమ్లా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి ఫణికిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నరసింహం మాట్లాడుతూ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగానికి పోలీస్ శాఖకు ఉన్న అనుబంధం విడదీయలేనిది అని అన్నారు. గుర్తుపట్టలేని విచ్ఛిన్నమైన సాక్ష్యాలు లేని కేసుల్లోని మృతదేహాల విషయంలోని ఫోరెన్సిక్ మెడిసిన్ అత్యంత కీలకమైనది అని అన్నారు. సెమినార్ వైద్యులు, వైద్య విద్యార్థులకు నిర్వహించిన పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సైంటిఫిక్ సెషన్స్, క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి డిఎంఈ బహుమతి ప్రదానం చేశారు. సదస్సులో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, డాక్టర్ శశి, అబ్జర్వర్ డాక్టర్ రంగారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ మిగతా రకరకాల ఈ అడ్వాన్సెస్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ గురించి, మెడికో లీగల్ ఆస్పెక్ట్స్ గురించి, రకరకాల ప్రయోగాల గురించి లెక్చర్స్ ఇచ్చారు. ఇవి బడ్డింగ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్కి, పీజీ స్టూడెంట్స్కి అందరికీ చాలా ఉపయోగపడ్డాయి. అలాగే ఈ పేపర్ ప్రజెంటేషన్స్, క్విజ్లో కూడా స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీన్ని బాగా సక్సెస్ చేశారు. ఇది ప్రధానంగా మన ఉమామహేశ్వరరావు గారిని మన హెచ్ఓడి ఫోరెన్సిక్ మెడిసిన్ రంగరాయ మెడికల్ కాలేజీస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ మెంబర్స్ పని, సతీష్ వీళ్ళందరూ దీన్ని బాగా సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకి నేను బాగా కంగ్రాచులేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ. యాన్యువల్ కాన్ఫరెన్స్ సౌత్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మాకు ఈ అవకాశం ఇచ్చిన వారు చాలా థ్యాంక్స్ చెప్తూ, ఈ అవకాశాన్ని మొత్తం ఎంటైర్ 6 స్టేట్ల నుంచి వచ్చిన పీజీలు అయితేనేమి, ఫ్యాకల్టీ అయితేనేమి, వారి యొక్క ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ ద మెడికో లీగల్ సిస్టమ్ అండ్ హౌ టు ప్రజెంట్ దేర్ వెర్షన్స్ ఇన్ ద కోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు ది ఫోరెన్సిక్ ఫ్యాకల్టీ ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ది లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఈ క్రైమ్ సీన్ డిటెక్షన్లో అయితేనేమి, ఈ స్టూడెంట్స్ హౌ టు ఇన్వాల్వ్ ఇన్ మోర్ రీసెర్చ్ వర్క్తో సహా అన్నీ కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పీజీస్ అందరూ కూడా ఈ అవకాశం తీసుకొని ఫ్యూచర్లో వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యి ఈ ఫ్యూచర్ ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్ట్కి ఇంకా లారెన్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాం.